ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు ప్రతి నెల కూడా 1500 రూపాయల లెక్కన సంవత్సరానికి 18,000 రూపాయలు వచ్చేటువంటి పథకం ఆడబిడ్డ నిధి పథకం. ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రస్తుతం ఒక టాపిక్ అనేది నడుస్తుందండి. ఆ టాపిక్ ఏంటంటే ప్రతి నెల కూడా 1500 రావాలంటే పోస్ట్ అకౌంట్ ఉండాలని చెప్పి చాలామంది కూడా పోస్ట్ అకౌంట్స్ అనేటివి ఓపెన్ చేస్తున్నారనమాట. అసలు ఎవరికి సంబంధించి ఈ పోస్ట్ అకౌంట్స్ అనేటివి ఓపెన్ చేయమన్నారనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి మహిళలకు సంబంధించి ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది ఎప్పటి నుంచి మొదలు కానుందనేది కూడా ఈ వీడియోలో క్లారిటీగా చెప్తానండి. మీరందరూ కూడా వీడియోని లైక్ చేస్తే చాలామందికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక లేట్ చేయకుండా మనము డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు మహిళలకు సంబంధించి వస్తున్నటువంటి ఈ అప్డేట్ వచ్చేసి సో మహిళా శక్తి పథకం కింద అయితే ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే ప్రభుత్వం ఇస్తామని చెప్పిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల్లో కుటుంబంలో ఒకరికి సంబంధించి మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది ఇస్తామని చెప్తుంది. ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది ప్రతి నెల కూడా మహిళల యొక్క అకౌంట్లో 1500 రూపాయల చొప్పున అయితే క్రెడిట్ కావడం జరుగుతుందన్నమాట. సో అయితే ఈ పథకానికి సంబంధించి ప్రస్తుతం ఒక టాపిక్ అనేది ఉందన్నమాట. పోస్ట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలని చెప్పి ఒక సమాచారం అనేది టాపిక్ అనేది నడుస్తుందన్నమాట. సో అయితే ఇక్కడ పోస్ట్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు గతంలో ఒక అకౌంట్ అనేది ఉండి దానికి తప్పనిసరిగా ఎన్పిసిఐ అనేది యాక్టివ్లో పెట్టుకొని మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఆధార్ లింక్ చేసుకొని ఉంటే సరిపోతుంది. ఈ ప్రభుత్వ పథకాలు గతంలో వైసీపీ గవర్నమెంట్ కూడా డిపిటి విధానంలో విడుదల చేసింది. ఆ సమయంలోనే చాలామంది కూడా లబ్ధిదారులందరూ కూడా పథకాల కోసము ఇవన్నీ కూడా కరెక్ట్గా పెట్టుకోవడం జరిగిందనమాట. సో ప్రస్తుతము సచివాలయాలకు ఒక లిస్ట్ అనేది అప్డేట్ అయ్యిందనమాట. పోస్ట్ అకౌంట్ వీరి దగ్గర ఓపెన్ చేయించుకోండి, వీరికి అకౌంట్స్ అనేటివి సరిగ్గా లేవు, ఎన్పిసిఐ అనేది యాక్టివ్లో లేదని చెప్పి వాళ్ళకి ఒక లిస్ట్ అనేది ఇచ్చారు. ఆ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ సచివాలయ అధికారులు సో మీరు దగ్గరలోనే ఒక మంచి బ్యాంక్ చూసుకొని దాంట్లో పోస్ట్ అకౌంట్ లేదా ఏదైనా అకౌంట్ అనేది మీరు ఓపెన్ చేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. దాన్ని ప్రజలు తప్పుగా అర్థం చేసుకొని ఈ పథకాలన్నీ రావాలంటే పోస్ట్ అకౌంట్లోనే ఉండాలని చెప్పి ఒక సమాచారం అనేది రాంగ్గా స్ప్రెడ్ అయిపోయిందనమాట. సో దానివల్ల చాలామంది కూడా పోస్ట్ అకౌంట్స్లో అకౌంట్ ఉన్నా కానీ కూడా అకౌంట్ అనేది ఓపెన్ చేస్తున్నారు. అలాంటి పరిస్థితి అయితే వచ్చేసింది. సో కాబట్టి ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే సూపర్ 6 పథకాలన్నీ కూడా డిపిటి విధానంలోనే వస్తాయి. కాకపోతే మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్ అనేది కరెక్ట్ కండిషన్ అనేది బాగుండాలన్నమాట. యాక్టివ్లో ఉండాలి అకౌంట్ అనేది, దానికి ఆధార్ లింక్ చేసుకొని ఉండాలి, మొబైల్ నెంబర్ లింక్ చేసుకొని ఉండాలి, ఎన్పిసిఐ అనేది యాక్టివ్లో పెట్టుకుంటే సరిపోతుంది. సో అంతేగాని పోస్ట్ అకౌంట్ ఓపెన్ చేస్తేనే ప్రభుత్వ పథకాలు పడతాయి అనేది లేదన్నమాట. ఓకేనా? సో ఇక్కడికి మీకు క్లారిటీ అనేది వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఈ పథకానికి సంబంధించి మనకు జనవరిలో అయితే అప్లికేషన్స్ అనేవి తీసుకుంటారండి. ఈ డిసెంబర్ నెలలో కూడా అప్లికేషన్స్ అనేవి తీసుకోరనమాట. ఈ పథకానికి సంబంధించి డిసెంబర్ నెలలో మాత్రము కొత్త రేషన్ కార్డుల కొరకు సోమవారం నుంచి అప్లికేషన్స్ అనేటివి ఓపెన్ అవుతున్నాయి అన్నమాట. సో అప్లికేషన్ అనేది ఆల్రెడీ వచ్చింది. అప్లికేషన్ ఏ విధంగా ఉంది అనేది మీరు చూడాలనుకుంటే ఈరోజు మార్నింగ్ నేను ఒక వీడియో అయితే అప్డేట్ చేశాను. ఆ వీడియో చూడండి, డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో మీకు అప్లికేషన్ ఫామ్ రేషన్ కార్డుకి సంబంధించి కొత్త దరఖాస్తు అనేది ఏ విధంగా చేసుకోవాలనేది కూడా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. అప్లికేషన్ పీడిఎఫ్ కొరకు దాన్ని కూడా మీరు చూడవచ్చు. సో మనకు డిసెంబర్ నెలలో వచ్చేటువంటి పథకాలు అయితే కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లకు తీసుకుంటుంది. ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మాత్రం జనవరి నెలలో తీసుకుంటుందని సమాచారం అయితే రావడం జరిగింది. అయితే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా నాకు తెలిసిన సమాచారాన్ని నేను మీకు షేర్ చేస్తున్నాను. ఈ సమాచారం అనేది 90% కరెక్ట్గా ఉంటుంది. అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే గత ప్రభుత్వం చాలా వరకు ప్రభుత్వ పథకాలకు ఎలిజిబిలిటీ అయితే ఇదే పెట్టిందనమాట అన్ని పథకాలకి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని నేను మీకు చెప్తున్నాను. ఒకవేళ చేంజ్ అయితే జనవరిలో తప్పకుండా అప్డేట్ చేయడం జరుగుతుంది. ఒకసారి డీటెయిల్స్ అయితే చూద్దాం. ఆడబిడ్డ నిధి పథకం అనేది 18 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకి, అంటే 19వ సంవత్సరం కంటిన్యూలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే వస్తుంది. 19 నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉండాలన్నమాట వయసు. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇస్తామని చెప్తున్నారు. అయితే ఇక్కడ అత్త కోడళ్ళు అయితే ఉంటారనమాట. అయితే అత్తకి రావాలనుకుంటున్నారా లేదా కోడలికి రావాలనుకుంటున్నారా అనేది మీరు డిసైడ్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇద్దరికైతే రాదు, ఒకరికి మాత్రమే వస్తుందని ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట.
సో అత్తగారికి వచ్చేసి పెన్షన్కి రాయించుకోవచ్చు, కొంచెం ఏజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో కోళ్ళకైతే ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది వర్తిస్తుంది అని నేను మీకు చెప్తున్నాను. అంటే ఎగ్జాక్ట్గా వాళ్ళిద్దరికనే కాదు, సో ఆడబిడ్డ నిధి పథకం అనేది కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే వస్తుందని నా అభిప్రాయం. సో నెక్స్ట్ వచ్చేసి వీటికి బ్యాంక్ అకౌంట్స్ మీకు ఆల్రెడీ ఇప్పుడు మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి, యాక్టివ్ స్టేటస్లో ఉండాలన్నమాట బ్యాంక్ అకౌంట్. సో రేషన్ కార్డు కంపల్సరీ, మస్ట్ అండ్ షుడ్ ఉండాలి రేషన్ కార్డు. సో కాబట్టి ముందుగా మీరు రేషన్ కార్డు లేదు అనుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు అనేవి ఓపెన్ చేసుకోండి, ఓకేనా. సో రేషన్ కార్డు మీద ఈ అన్ని పథకాలు రన్నింగ్లోకి వస్తాయన్నమాట. సో రేషన్ కార్డు కొత్తగా మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళు సపరేట్గా రేషన్ కార్డు తీసుకునేస్తే సో ఇక్కడ అత్తకి వస్తుంది, కోడలికి వస్తుంది, ఇద్దరికి వస్తుంది అనమాట. సో కాబట్టి రేషన్ కార్డుకి మీరు తప్పనిసరిగా డిసెంబర్ నెలలో అప్లై చేసి పెట్టుకోండి, సపరేట్గా రేషన్ కార్డులోకి స్ప్లిట్ అవ్వండి అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ప్రస్తుతానికి ఇవే ఉన్నాయన్నమాట. సో ఈ 3 ఖచ్చితంగా అయితే ఉంటాయి. సో ఈ 3 కనుక ఇంకా ఏమైనా యాడ్ చేస్తే తప్పకుండా నేను మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. జనవరి నెలలో అయితే ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుందన్నమాట. మీరందరూ కూడా మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటినీ కూడా మెసేజెస్ రూపంలో నేను మీకు తెలియచేయడం జరుగుతుంది. సో టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అనేది ఉంది. తర్వాత వచ్చేసి దాని కిందనే కొత్త రేషన్ కార్డుకి సంబంధించిన అప్లికేషన్ PDF అనేది ఇస్తాను. సో దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. సో ఇవన్నమాట ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రతి మహిళకు కూడా వచ్చేటువంటి 1500 రూపాయలకి సంబంధించిన పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు. వీడియో వస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి.